ఈరోజు టాపిక్ ఏంటంటే గూగుల్ ఫొటోస్ మన దాంట్లో అంటే మన డ్రైవ్లో గూగుల్ డ్రైవ్లో ఫిల్ అయిపోయిన తర్వాత దాన్ని జిప్ ఎట్లా చేసుకోవాలి. అంటే ఫుల్ అయిపోయిన తర్వాత 90% ఫుల్ అయిపోయింది, తర్వాత ఏంటంటే 95% అయిపోయింది, మీ డ్రైవ్ లైక్ మీకు స్టోరేజ్ అయిపోయింది, సో మీరు బై చేయాలి, ఇంకా ఎడిషనల్ స్పేస్ కావాలి అని అంటే వస్తుంది కదా. సో ఆ టైంలో మనం ఏం చేసుకోవాలి అని అంటే అవి మనం స్టోర్ చేసుకోవాలి. ఎట్లా స్టోర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను. దానికి ఏంటంటే జస్ట్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి టేక్అవుట్ google.com అని చెప్పేసి క్లిక్ చేయాలి. అందులో ఫస్ట్ వచ్చింది కదా గూగుల్ టేక్అవుట్ అని చెప్పేసి, అది క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అన్నీ సెలెక్ట్ అయ్యి ఉంటాయి. ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ అయ్యి ఉంటాయి, అవన్నీ డీసెలెక్ట్ చేసేయండి. డీసెలెక్ట్ చేసిన తర్వాత మీరేంటంటే మొత్తం అన్ని డీసెలెక్ట్ అయ్యా లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత గూగుల్ ఫొటోస్ ఎక్కడ ఉందో మీరు చూడండి. వన్స్ గూగుల్ ఫొటోస్ మీరు క్లిక్ చేస్తే గూగుల్ ఫొటోస్ చూస్తారు కదా. ఎస్, గూగుల్ ఫొటోస్ వచ్చింది కదా. ఇక్కడ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకుని జస్ట్ సింపుల్గా ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అని కొట్టండి. నెక్స్ట్ స్టెప్ మీరు కొట్టంగానే ఏంటంటే అది ఎక్స్పోర్ట్ ఎక్కడ చేయాలి అని అడుగుతుంది. అది మీరు ఏంటంటే జస్ట్ మీరు ఆల్రెడీ ఈమెయిల్ ఐడి అది ఇచ్చింది కదా, దాన్ని కంటిన్యూ చేసేస్తే ఇట్లా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీరు ఎప్పుడైతే వన్స్ మీరు అది క్లిక్ చేయగానే అది మీ డేటా బట్టి అది మీకు అది మెయిల్ అవుతుంది అనమాట. అది అవ్వగానే మెయిల్ చేస్తుంది. మెయిల్ అవ్వగానే మీకు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిల్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా. మెయిల్ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మీరు ఇలా డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ యూ కెన్ డిలీట్ ఆల్ ద మీరు అన్ని ఫొటోస్ డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాడుకోవచ్చు. సో మీ దగ్గర బోల్డ్ అంత స్పేస్ మళ్ళీ ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన ఫొటోస్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మంచి టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.